first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందాల రాక్షసిలో ఆ పాట ఏమిటో అది ఒకసారి మీరు పాడతారా ప్లీజ్? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టుంతగా తనానా. సారీ అండి, నేను అంత సింగర్ కాదు, కానీ నా ఫస్ట్ ట్యూన్ ఇది నా లైఫ్లో. నాకు చాలా క్లోజ్ ట్యూన్. ఇదిలో ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక సాంగ్ నా లైఫ్లో చేయబోతున్నా అన్నప్పుడు ఒక సాంగ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఎలా మ్యూజిక్ ఎలివేట్ అయింది అని, ఇది కొంచెం ఓవర్గా ఉంటుంది, మీరు భరించండి. చెప్పండి. ఏంటంటే ఒక మూవీలో ఒక ప్రపంచంలో మ్యూజిక్ ఎలా వచ్చింది, నా పాట ఫస్ట్ మూవీలో ఫస్ట్ సాంగ్ అలా స్టార్ట్ అవ్వాలి నేను అనుకున్నా. సో ప్రపంచంలో ఫస్ట్ థండర్ అయినే మనకి మ్యూజిక్, తర్వాత అది ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది. మన ఇదిలో యాడ్ అని చెప్తారు, వీణ సౌండే మనకి దేవుడు, మన సరస్వతి గారు ఇదిలో వీణ ఉంది కాబట్టి. తర్వాత స్పీచ్ వచ్చింది. స్పీచ్ ఎక్స్ట్రీమ్ వర్షన్ ఇస్ పోయం. తర్వాత అది పాటగా మారింది. సో ఈ ఎలివేషన్ ఉంది కాదు, మంకీ టు మ్యాన్ అనే ఒక ఎలివేషన్ ఉంది కదా, అది రావాలి అని నేను కొంచెం పిచ్చి అదిలో చేసి, అది ఎవరికి ఇప్పుడు వరకు చెప్పలేదు, కొన్ని పీపుల్కి తెలుసు. సో ఏమిటో సాంగ్ స్టార్టింగ్ వచ్చి థండర్ రైన్ ఉంటుంది, తర్వాత వీణ ఉంటుంది, తర్వాత చెప్పించనే నన్ను నా గతం అని పోయం ఉంటుంది, తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అది ఏమిటో కూడా బిగినింగ్. ఈ స్మాల్ 30 secondsలో ఈ సీక్రెట్ ఉంది, అది ఎవరికి తెలియదు. అంటే దాని వెనకాల ఇంత హిస్టరీ ఉందా? అంత వర్క్ చేసాము ఏమిటో సాంగ్. ఇదిలో ఏమిటో సాంగ్లో ఏమిటో అని ఒక హీరో చెప్తున్నారు, ఇంకొక హీరో ఎలా చెప్పబోతున్నారు అంటే అది ఏ మంత్రము అయింది. సో ఏమిటో అదే సిలబుల్లో రావాలి. ఇది అతను అకౌస్టికల్ గిటార్, ఇతనికి ఎలక్ట్రికల్ గిటార్. ఈజ్ అ రగ్గడ్ గై, ఈజ్ సాఫ్ట్ గై. అమ్మాయి వచ్చి సోల్ఫుల్ మ్యూజిక్. ఎప్పుడు అమ్మాయిలు ఏడుస్తారు, బయట టీయర్స్ కింద రాదు, మనసు లోపలే ఏడుస్తారు వాళ్ళు. అమ్మాయిలు అంటే ఒక సోల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అని ఆ మూవీలో మిథున గారికి ఫ్లూట్ పెట్టాము. సో అదే మనసు పలికే భాష ప్రేమ అని వచ్చింది. సో చాలా ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ, అది ఎక్స్పెరిమెంటల్ సౌండ్ చేసాము. అది అన్నీ యాక్సెప్ట్ చేసిన అను గారికి థ్యాంక్స్. తర్వాత జానర్స్ కూడా స్లో రాక్ అని కంట్రీస్ ఉంటాయి. మీరు ఏమిటో లిస్ట్ చూస్తే స్లో రాక్, మెలో రాక్, ఆఫ్రో, అంటే ఇది మ్యూజిక్ టర్మినాలజీ కాబట్టి అంత తెలియదు, టెక్నికల్ తెలియడం అవసరం లేదు. ఆడియన్స్ కి మనసుకు నచ్చుతుందా పాట, మనసు కొన్ని పాటలు వినగా నచ్చుతాయి. ఈ పాట ఏంటంటే విన్న వెంటనే నచ్చుతుంది, ఆ ట్యూన్ కే ఏదో ఒక సోల్ కనెక్షన్ ఏర్పడిపోతూ ఉంటుంది. అది సబ్ కాన్షియస్లీ కూర్చుకుని అంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నా, ఇది ఫస్ట్ మూవీ అండ్ లాస్ట్ మూవీ అని నేను అనుకుని చేసిన మూవీ అది. ఈ తర్వాత నాకు ఎవరు ఛాన్స్ ఇస్తారు అని నిజంగానే అలాగే చేశాను. అలా చేసినప్పుడు ఒక మూవీ నేను చేస్తున్నా, అది బాగుందా లేదా తెలవట్లేదు, అక్సెప్ట్ చేయలేకపోతే లేదు కదా. సో ఐ వాంట్ టు పుట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన మూవీ అది. సో డెఫినెట్లీ అది వర్కౌట్ అయింది. అయితే ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, సోల్ఫుల్ మ్యూజిక్ అని. ఇలా సోల్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని కొంతమంది లిస్ట్ రాస్తే మేబీ అందులో ఫస్ట్ 5 or ఫస్ట్ 3లో మీరు ఉంటారు. కానీ ఇంత హిట్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత అవార్డ్ సర్క్యూట్స్లో కానీ మెయిన్ ఫంక్షన్స్లో కానీ మీరు చాలా తక్కువే కనపడుతున్నారు తప్ప మీ పాటలు హిట్ అయినంత ఘనంగా మీ ప్రెజెన్స్ ఉండట్లేదు. దానికి ఏదైనా రీజన్ ఉందా? లైక్ 1 రాధన్ గారికి ఇష్టం లేదు, 2 ఆయనని కొంచెం చిన్న చూపు చూస్తున్నారా? ఇలా అడిగితే ఏం సమాధానం చెప్తారు? చిన్న చూపు కాదు, కానీ పిలవలేదు. అంత సింపుల్ గా చెప్పేస్తారా? అంతే, పిలవలేదు. సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు అంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు పిలవకుండా ఉంటారు? సినిమా హిట్ అయిందే మీ వల్ల. ఒక రకంగా చెప్పాలంటే అందాల రాక్షసికి ఎంత పేరు వచ్చిందో ఈ ఒక్క పాట 10 రెట్లు ఎక్కువ అయిపోయింది ఆ సినిమా కన్నా. మరి మిమ్మల్ని పిలవకుండా? అందాల రాక్షసిలో పిలవలేదని చెప్పలేదు. అందాల రాక్షసిలో నా ఆడియో రిలీజే నా పరంగా జరిగింది. నా సాయి కొరపరెడ్డి గారు చాలా బాగా చేశారు, అది అలా చెప్పలేదు. సమ్ మూవీస్లో ఆఫ్టర్ దాట్ నేను చేసిన మూవీస్లో ఏదో ఈ పాట ఈరోజు రిలీజ్ అని మెసేజ్ వస్తుంది.
నేను అవునా రిలీజ్ అని బికాస్ నా సైడ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో నాకు అంత తెలుగు స్పీచ్ రాదు. సో వీళ్ళని పెట్టి ఎలా మాట్లాడతారు థింక్ చేస్తారో ఏమో తెలియట్లేదు. బట్ ఫ్యూచర్స్లో అందాల రాక్షసి తర్వాత చేసిన మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యంలో వచ్చాను, షో ఉంది, బట్ ఐ కుడెంట్ టాక్, నాకు తెలుగు అంత రాలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత నేను నేర్చుకున్నా తెలుగు. యాక్చువల్లీ అర్జున్ రెడ్డి తర్వాత మీరు తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారు? అవును, అప్పటి వరకు నాకు తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది కానీ నేను మళ్ళీ మాట్లాడడానికి నాకు తెలియదు. సాక్షాత్తు అంటే మీరు మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చెయ్యని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అసలు వాళ్ళకి అప్పుడు సౌండ్ సరిగ్గా వినిపిస్తోందా అన్న డౌట్ వస్తుంది ఎవరైనా కామెంట్ చేస్తే. సాక్షాత్తు మెగాస్టార్ లాంటి వారే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కంటిన్యూస్గా ఒక 2 నిమిషాలు మీ గురించి అనర్గళంగా మాట్లాడారు ఆయన. అది నాకు అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే నిజంగా హార్ట్ నుంచి అతను మాట్లాడారు. నాకు అది ఫీల్ అయింది. ఎందుకంటే పెద్దవాళ్ళే, అందుకే అది అలాంటి ఉన్నారు. అది చిట్టి పాట విని నాకు చిట్టిని ఒక వర్డ్ ఇచ్చారు, నేను ఇదే పాట పాడుతున్నా ఇంట్లో వైఫ్ పిలవడానికి. అలాంటి చిన్న క్యూట్ మూమెంట్స్ చేస్తారు. నా వైఫ్ గారిని ఆశీర్వాదం పెట్టారు. నాకు పెళ్ళి చేసిన తర్వాత మొదటి ఆశీర్వాదం ఫ్రమ్ ఇండస్ట్రీ చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకోవాలనేది నా తల రాసింది. అది జరిగింది. పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇప్పటివరకు ఉంటున్నా. ఇండస్ట్రీలో కొంతమంది 5 yearsలో ఉంటారు, అలాంటివి ఉంది కదా. స్టిల్ సమ్ గుడ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద అశ్విని దుర్గత్ గారు, చిరంజీవి గారు, చాలా పెద్ద పీపుల్ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ ఉంటున్నా. యాక్చువల్లీ మీకు తెలుగు రాకపోయినా యూ బీయింగ్ ఫ్రమ్ చెన్నై ఎంత మంచి మ్యూజిక్ అందించిన మీకు కొన్నిసార్లు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి రావాల్సినంత కీర్తి రాలేదా అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అలా లేదండి, అలా లేదు. నన్ను పిలిస్తే వస్తాను. నాకు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది కూడా కొన్ని టైంలో తెలియదు నాకు. ఒక రిలీజ్ జరుగుతుంది, ఈరోజు నేను చేయబోతున్నాము, మీరు రండి అని ప్రొడక్షన్ పిలిస్తే నెక్స్ట్ మినిట్లో ఉండాలి. ఎనీ మ్యూజిక్ డైరెక్టర్, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లా కాదు నేను గ్రోయింగ్ మ్యూజిక్ డైరెక్టరే. సో ఇఫ్ దే ఆస్క్ మీ టు కమ్, ఐ విల్ కమ్. రతన్ గారు, మీరు కొన్ని ఆన్సర్స్ చాలా హంబుల్గా ఇస్తున్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటే కొంచెం మీ గురించి పాత ఇంటర్వ్యూస్ చూశాను, మీ గురించి కొంచెం యూట్యూబ్లో మీరు ఆడియో లాంచెస్లో మాట్లాడిన మాటలు, మీరు వేరే ఇంటర్వ్యూస్లో మాట్లాడిన మాటలు ఒక లిస్ట్ లాగా ఐ ప్రిపేర్ టు ఆస్క్ యూ దిస్. మీతో మాట్లాడినంతసేపు, మిమ్మల్ని చూసినంతసేపు అసలు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు ఈయన. ఏంటి సినిమా అయినప్పటి నుంచి అంటే క్లాప్ కొట్టిన రోజు నుంచి కంక్లూజన్ అయ్యే వరకు ఆయన ట్రావెల్ చేస్తారా? అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు అన్నారు ఈ మాట, మనల్ని నమ్మి మనకు ఒక ప్రాజెక్ట్ చేతిలో పెడితే దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆన్ ది అదర్ సైడ్ అసలు ఫోన్లు ఎత్తరు. మీకు అసలు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే ఇంకా అసలు మనిషి సహనం పూర్తిగా పోయి టైంకి డెలివర్ చెయ్యరు. ఓకే, మరీ ముఖ్యంగా ఒక ఆయన మాట్లాడుతూ, మీకు తెలుగు సినిమాల గురించి, ఈ సినిమా గురించి తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా వస్తుంది, మోహన్ బాబు గారి సినిమా. అందులో ఆయన చాలా ఒక లేని బ్యాక్గ్రౌండ్ నుంచి హిల్ బికమ్ పొలిటికల్ లీడర్. ఈ ప్రాసెస్ లో ఆయన ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం లీడింగ్ లో ఉంటారు. నేల మీద కూర్చున్న ఆయన కొంచెం హుందాగా కూర్చుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, హిల్ సిట్ ఇన్ ద చైర్. థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. అట్లాగుంటారు ఆయన. ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు, మొత్తం నేనే చేస్తా అంటారు. ఒక 5 years అవుతుంది, 4 years అవుతుంది, లేదా టైం గడుస్తుంది. మ్యూజిక్ అని మేము బతిమలాడుకోవాల్సి వస్తుంది. ఫోన్లు ఎత్తరు, రెస్పాండ్ అవ్వరు. మరి ఎందుకు మీ మీద అలాంటి ఎలిగేషన్స్ వస్తాయి చెప్పండి? అది నేను చూసా ఆ ఇంటర్వ్యూ వచ్చినా కూడా నాకు తెలియదు. నా ఇంట్లో ఒకరు చూడు మీలా ఉంది అని కొన్ని కాంట్రవర్సీస్ ఉంది. అది ఎలా ఆన్సర్ చెప్పాలంటే, జెన్యున్గా చెప్పాలంటే, ఫోన్ ఎత్తకుండా ఏం సాంగ్ జరగదు. 5 songs ఒక మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగింది. దీంట్లో అన్నీ నా వర్క్, నా దగ్గర నుంచి, పొగరుగా చెప్పలేదు, నా దగ్గర నుంచి ఏదో మెటీరియల్ తీసుకోవడానికి ఒక ఫోన్ కాల్ ఎత్తకుండా జరగదు. అర్జెంటుగా నేను పిలుస్తున్నా, మీరు ఫోన్ ఎత్తలేదు అని బాధ ఎవరికి రాలేదు. ఎందుకంటే మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. నేను ప్రతి మూవీ 3 years 4 years వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, బికాస్ వన్స్ యూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ అ మ్యూజిక్, ఒక మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం టైం నుంచి
ఐ వర్క్డ్ ఫర్ అర్జున్ రెడ్డి ఆర్ సంథింగ్ అదర్ ఐ థింక్. వాళ్ళు టైం చాలా తీసుకుంటున్నారు, మధ్యలో మూవీ కూడా ఆగుతుంది, బయట మూవీ ఆగింది, మాకు మూవీ ఆగినప్పుడు నేను పేషెన్స్గా వాళ్ళతో ఉంటాను. ఎందుకంటే సడన్గా 1 ఇయర్లో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఒక సాంగ్కి ఏదో వర్క్ చేసి నేను నెక్స్ట్ ఇయర్లో రికార్డింగే జరుగుతుంది అనుకోండి, అప్పుడు నేను వేరే ఏదైనా మూవీలో స్టక్ ఉన్నప్పుడు నేనే చెప్తా, సార్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ 5 మీరే days. చెప్పేస్తారు. చెప్పేస్తా, క్లియర్గా చెప్తా, 10 days ఈ వర్క్ ఉంది, 4 days ఇలా వర్క్ ఉంది అని. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళకి ఆర్టిస్ట్ అది ఇది కలిపి ఒక డేట్స్ పెట్టుకుంటారు, వాళ్ళు ఆ డేట్లో రావాలి, వాళ్ళకి అప్పుడుదా దొరుకుతుంది. సో ఇది ఏంటంటే ఇది క్రియేటివ్ డిఫరెన్సో ఇలా కమ్యూనికేషన్ డిఫరెన్సో లేదు, ఎందుకంటే ప్రతి మూవీలో ప్రతి సాంగ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఎవ్రీ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వాలిటీ బాగా ఉండాలి అని ప్రయత్నం చేసి మన చేసిన సాంగ్ మన సో ఈ ప్రయత్నంలో భాగంగా జెన్యున్ గానే డిలే అవుతుందా? నేను చెప్తున్నా 6 months పైన రదన్ మ్యూజిక్ చేస్తే, రదన్ మ్యూజిక్ డైరెక్టరే కాదు, ఓహో, ఒక ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పకూడదు వాళ్ళ స్టైల్ ఏంటి నాకు తెలియదు. నా స్టైల్ ఏంటంటే ఒక మూవీలో 6 months పైన నేను ఒక మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, నాకు మ్యూజిక్ తెలవట్లేదు అని అర్థం.